మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 1 తేదీ నుంచి ఏప్రిల్ 10 తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, వ్యతిరేకించే గ్రహాలు వ్యతిరేకతను తగ్గింపజేయటానికి ఎటువంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ 1 తేదీ నుంచి ఏప్రిల్ 10 తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలించినట్లయితే సూర్యుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం తక్కువగా ఉంది. కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాల్లో కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆటంకాలు వస్తూ ఉంటాయి. వృత్తిపరంగా ఉద్యోగాల్లో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. రావాల్సిన ప్రమోషన్ లాస్ట్ మినిట్‌లో పోస్ట్‌పోన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కావాల్సిన చోటికి ట్రాన్స్‌ఫర్ కూడా లాస్ట్ మూమెంట్‌లో డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడకపోతే చిన్న చిన్న విభేదాలు వస్తాయి. సహోద్యోగులతో అప్రమత్తంగా ఉండండి. వాళ్ళు వెన్నుపోటు పొడిచే అవకాశం ఆఫీసుల్లో ఎక్కువగా ఉంది. రాజకీయాల్లో గానీ, వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు గానీ, సూర్యుడి బలం తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి బుధుడు 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే అష్టమ బుధ దోషం ఉంది. అష్టమ బుధ దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? కర్కాటక రాశి విద్యార్థులు బాగా కష్టపడ్డా కూడా మంచి ర్యాంకులు కనిపించవు. జ్ఞాపక శక్తి తక్కువగా ఉండి సరిగ్గా పరీక్ష రాయలేకపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులకు కూడా అష్టమ బుధుడి వల్ల ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవ్వటం కష్టంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా అష్టమ బుధుడి సంచారం వల్ల ఊహించిన స్థాయిలో కాకుండా తక్కువ స్థాయిలోనే లాభాలు కనిపిస్తూ ఉంటాయి. విద్యారంగము, నిరుద్యోగులు, వ్యాపార రంగము వీటన్నిటిలో కూడా అష్టమ బుధ దోషం అనేటటువంటిది ప్రభావాన్ని కలిగిస్తుంది. అష్టమ బుధ దోషం తొలగింపజేసుకోవాలన్నా, భాగ్యస్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలన్నా, విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలన్నా సూర్యుడికి, బుధుడికి ఇద్దరికీ కూడా అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా సరే ఒకసారి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళండి. ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. విష్ణు సంబంధమైన ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం చెయ్యండి. అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేసుకోండి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ ఉండండి. వీలైతే విష్ణు పంజర స్తోత్రాన్ని వినండి. ఈ పరిహారాలు చేసుకుంటూ గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, అలాగే పెసలు నానబెట్టి ఆవుకు తినిపించడం ద్వారా రవి బుధుల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా కూడా రవి, బుధుడు ఈ 2 గ్రహాలను ప్రసన్నం చేసుకొని కర్కాటక రాశి వాళ్ళు ఈ 2 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. వృత్తిపరంగా అద్భుతమైన సత్ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీకి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకు ఒడిదుడుకులు ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. వృత్తిపరంగా కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. శుక్రుడు 10వ స్థానంలో ఉండటం వల్ల ఒక్కొక్కసారి ఉద్యోగం వదిలిపెట్టాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే 10వ ఇంట్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే కర్కాటక రాశి వాళ్ళు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం వినాలి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళ కుజుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా యోగించవు. మొదటి 2 రోజులు 8వ సంచారం, వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 8 రోజులు 9వ సంచారం, రియల్ ఎస్టేట్లో ఒడిదుడుకులు, బ్యాంక్ లోన్ శాంక్షన్ అవటం, ఆలస్యం అవటం, ప్రాపర్టీ ఇష్యూస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అంటే కుజుడు యోగించట్లేదు కాబట్టి ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి.
కుజుడు యోగించాలంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు రోజు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి కర్కాటక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అంటే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు కర్కాటక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల ఫలితాలను చూసే 4 గ్రహాలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు 4 వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈ పరిహారాలు చేసుకోవటం ద్వారా, ఈ రకమైనటువంటి దేవాలయ దర్శనాలు చేసుకోవటం ద్వారా, ఈ స్తోత్రాలు వినటం ద్వారా ఈ 4 గ్రహాలు యోగిస్తాయి. అప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ద్వాదశ రాశుల వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో నిత్యావసర వస్తువులకు సంబంధించి అనేక రకాలైన సమస్యలు ఎదురవుతున్నాయి. పెట్రోల్ పరంగా, డీజిల్ పరంగా ప్రజలందరూ అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే సిలిండర్ల పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా నిత్యావసర వస్తువుల పరంగా ఇబ్బందులు ఎదుర్కోవటానికి కారణం ఏంటంటే, పరాభవ నామ సంవత్సరంలో గ్రహ కూటములు ఎక్కువ వచ్చినాయి. పంచగ్రహ కూటములు ఏర్పడ్డాయి. అలాగే గురువుకి సంచారంలో మార్పులనేవి ఎక్కువ సార్లు జరిగింది. గురువు అతిచారం వల్ల ముందుకు వెళ్ళటము, మళ్ళీ వెనక్కి రావటము, ఇటువంటివన్నీ కూడా పరాభవ నామ సంవత్సరంలో జరిగినాయి. ఈ గురువు అతిచారం ఉండటం వల్ల, పంచగ్రహ కూటములు ఏర్పడటం వల్ల యుద్ధ వాతావరణం నెలకొనటం, శాంతి భద్రతలు తగ్గటం, నిత్యావసర వస్తువుల పరంగా ఇబ్బందులు ఏర్పడటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ప్రజలెవ్వరూ కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అతి త్వరలోనే అన్ని రకాలుగా పరిస్థితుల్లో మార్పొస్తుంది. శాంతి భద్రతలు చోటు చేసుకుంటాయి. నిత్యావసర వస్తువుల పరంగా ఉన్న ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలా జరగాలంటే అన్ని రకాలుగా పంచగ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు, గురువు ఎక్కువ సార్లు అతిచారం వల్ల ముందుకు వెళ్ళి వెనక్కి రావటం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు వీటన్నిటిని అధిగమించటానికి ఏ రాశి వాళ్ళైనా సరే ఉగ్రదేవతల్ని ఎక్కువగా పూజించండి. ఎందుకంటే దేశ రాష్ట్ర పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కానీ, నిత్యావసర వస్తువుల పరంగా సమస్యలు ఉన్నప్పుడు కానీ, యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు కానీ ఉగ్రదేవతలను పూజిస్తే ఆ రకమైన సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. సామూహిక స్తోత్ర పారాయణలు కూడా విశేషంగా సహకరిస్తాయి. అందుకే ఖాళీ సమయంలో ఏ రాశి వాళ్ళైనా సరే, ఎక్కడైనా సరే సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు చేసినట్లయితే అది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే దీంతో పాటుగా ఉగ్రదేవతల ఆలయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవటం కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. దుర్గా, కాళి, మహిషాసుర మర్దిని లేదా గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇటువంటి ఉగ్రదేవతల ఆలయాల్లో రాహుకాలం ఉన్న సమయంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించుకోవటం మంచిది. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే కూడా చాలా మంచిది. అందుకే వీలైనప్పుడు లక్ష్మీ నరసింహస్వామికి అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోవటం. అలాగే ప్రజలందరూ కూడా ఏ రాశి వాళ్ళైనా సరే అనునిత్యము కూడా ఈ సమస్యల నుంచి దేశ రాష్ట్రాలు తొందరగా బయటపడటానికి స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అంటూ సుదర్శన మంత్రాన్ని 9 సార్లు లేదా 11 సార్లు చదువుకోవటం ద్వారా కూడా ఈ రకమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కాలభైరవాష్టకాన్ని వింటూ ఉంటే చాలా మంచిది. కాలభైరవుడికి జలాభిషేకం శివాలయంలో చేయించుకోవటం, కాలభైరవుడికి మారేడు దళాలతో శివాలయంలో పూజ చేయించుకోవటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దేశ రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఈ విపత్కర పరిస్థితులన్నిటి నుంచి బయటపడటానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా చేయండి. మీకు నిత్యావసర వస్తువుల పరంగా వచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే అందరూ కూడా కష్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ అని ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉండండి. ఈ సమస్యల నుంచి బయటపడండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే, అలాగే దాంతో పాటుగా దినఫలాలు, మాస ఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.